హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు శ్రావణ మంగళవారం కదా. ఈరోజు పాయసం చేస్తున్నాను స్వీట్ వరిగలతో. దేవుడికి హెల్దీ పాయసం పెడదామని ఈరోజు చేస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి, నేను ఇత్తడి గిన్నె పెట్టాను. ఇత్తడి గిన్నె పెట్టి ఒక అర లీటర్ పాలు పోసాను. మధ్యలో ఇంకో పావు లీటర్ యాడ్ చేశాను. పాలు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను నేను, వరిగలు. అదే కప్పుతో బెల్లం తీసుకుని కొంచెం నీళ్లు పోసి కొంచెం యాలక్కాయ పొడి కరిగించి పక్కన పెట్టుకుందాం. పాలు బాగా కాగిన తర్వాత నానబెట్టుకున్న వరిగల్ని వేసి 12 గంటలు నానబెట్టానండి. నైట్ నానబెట్టాను. ఓ చిన్న కప్పు. పొద్దున బాగా 2 సార్లు కడిగి పాలలో వేసి ఉడికించి పొంగొస్తూ ఉంటుంది, కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. షుగర్ పేషెంట్స్కి స్వీట్స్ తినొచ్చండి. వాళ్ళు చాలా హ్యాపీగా తినొచ్చు. వాళ్ళు ఏం స్వీట్ తినలేము అని బాధపడుతూ ఉంటారు కదా. ఇది ఓన్లీ బెల్లంతో, అది ఆర్గానిక్ బెల్లంతో చేస్తున్నాం మనం. దేవుడికి హ్యాపీగా పెట్టచ్చు, అమ్మవారికి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదం తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇక చూడండి, ఇంకా కొంచెం ఉడకలేదు. జీడిపప్పు, బాదం, కిస్మిస్ కొంచెం నెయ్యి వేసి బాండీలో వేయించుకుందాం. సిమ్లో పెట్టి స్లోగా వేయించండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. కిస్మిస్ లాస్ట్లో వేసుకోండి. బాదం, జీడిపప్పు ముందు ఫ్రై చేసి తర్వాత కిస్మిస్ వేసుకోండి, లేదంటే కిస్మిస్ తొందరగా వేగిపోయి మాడిపోతాయి. వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. చూడండి, నలుపుతుంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది కదా. అలా ఉడికిన తర్వాత కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది వడపోసుకుందాం. ముందు నీళ్ళతో కరగబెట్టి పోయండి, లేదంటే రాళ్ళు, చెత్త అవి ఉంటుంది. బెల్లం ఆర్గానిక్ బెల్లం కదా, చెత్త అది ఉంటుంది. నేను కప్పు వరిగలకి కప్పు బెల్లం వేసానండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ స్వీట్ పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టొచ్చండి. అమ్మవారికి హెల్దీ ఫుడ్ పెడుతున్నాం, మనం హెల్దీ ఫుడ్ తింటున్నాం. మిల్లెట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా చేసి అమ్మవారికి పెట్టుకుందాం.